హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే కువైట్లోను అలాగే ఇండియాలోను బంగారు ధర ఎలా ఉండయో తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అందరూ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు. ఓకేనా? ఇక వీడియోకి వెళ్దామా ఫ్రెండ్స్. కువైట్లో కానీ ఇండియాలో కానీ చాలా ధరలు అయితే పెరిగినాయండి. బంగారం అయితే అసలు మన సామాన్య ఆట వాళ్ళు కొనలేనంత పరిస్థితికి అయితే చేరింది. నిన్నటికి ఈరోజు చాలా పెరిగిందండి రేట్ అయితే కన్నా. అవి ఎలా ఉన్నాయో చూద్దాం మరి. ఇండియాలో బంగారం రేట్ వచ్చి 24 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం వచ్చి 8,766 రూపాయలు అయితే ఉంది. 10 గ్రాముల బంగారం వచ్చి 24 క్యారెట్లు 87,600 అయితే ఉంది. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం వచ్చి 8,036 రూపాయలు అయితే ఉంది. 10 గ్రాముల బంగారం వచ్చి 22 క్యారెట్లది 80,360 రూపాయలు అయితే ఉందండి. ఇది ఇండియాలో బంగారం రేటు. ఇకపోతే కువైట్లో బంగారం ఎంత ఉందో తెలుసుకుందాం మరి. 24 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం వచ్చి 29 దినాల 520 పిలుసు అయితే ఉంది. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం వచ్చి 27 దినాల 70 పిలుసు అయితే సేల్ అవుతుంది. 20 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం వచ్చి 25 దినాల 700 పిలుసు అయితే ఉందండి. 18 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం వచ్చి 22 దినాలు అయితే ఉందండి. ఇదండి కువైట్లోను అలాగే ఇండియాలోను బంగారు ధరలు చాలా అయితే పెరిగినాయి. చూసారా ఫ్రెండ్స్? ఇకపోతే వెండి ధరలు ఎలా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. వెండి ధరలు ఒక గ్రామ్ వెండి వచ్చి 98 రూపాయలు అయితే ఉంది. 10 గ్రాములు వెండి అయితే 980 రూపాయలు అయితే ఉంది. 100 గ్రాములు వెండి అయితే 9,800 అయితే ఉందండి. 1 కేజీ వెండి అయితే 98,000 ఉందండి. ఇది వెండి ధర అయితే కనుక బాగానే ఉందని చెప్పచ్చండి. ఇకపోతే మనకు కువైట్కి ఇండియాకి మధ్య బంగారు ధర తేడా ఏంటంటే 4,430 రూపాయలు అయితే తేడా ఉందండి. ఇది ఇవాళ మన వీడియో అయితే. ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్?